స్థుతించబడుతూ పూజించబడుతున్న తండ్రి గొప్ప దేవుడా, ఇదిగో ఆయన గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు మమ్మల్ని అందరినీ మీ దైవస్థలో భద్రపరిచి కాపాడారనైనా తోటి ఉన్నారు. మరోసారి మమ్మల్ని అందరినీ ఈ విధంగా మీరు సమకూర్చారు. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో తండ్రి, ఆటల్లో ఆత్మ ద్వారా జరిగించారు. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇప్పుడు ఆయన మంచి సమయానికి వస్తున్నాము. ప్రభా తండ్రి, ఆయన తిమోతి గారు మా మధ్యకి వచ్చి ఉన్నారు. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మీ కుమారుని ప్రభు నిలబెట్టి మీ సత్యవాక్యాన్ని అందరికి బోధించి పైకి పొందండి. చేరువచ్చిన బిడ్డలందరినీ బలపరచండి. అయినా తండ్రి, ప్రతి మాట వారి హృదయులకు, ప్రతి చీకటి అంధకార దురాత్మ శక్తులు యేసు నామములు కాల్చబడును కాక. మీ ఆత్మ మాత్రమే పనిచేయాలి. నాయనా తండ్రి, మీకు వందనాలు. మీ గొప్ప సహాయం చేసి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. కూర్చోండి. అప్పుడు కూర్చున్నాయి. చూతండి, సూతం తిరుగుతుంది లేదు, చూతండి అలాగా. మరి తమ్ముడు గారు, నేను తిమోతి గారు, నాకు నిన్న మంచిగా 3:30 ప్రాంతంలో 2 గంటల వరకు ఫోన్ చేశారు. అయితే తమ్ముడు గారు నేను తర్వాత మాట్లాడతానని చెప్పన్నాను. అలాగే రండి గారు, మనము భీమవరంలో 20 సంవత్సరాల క్రితం సువార్త ప్రకటించాము మనము అని చెప్పాను. 20 సంవత్సరాల క్రితం నిజమే. భీమవరం, దోసర, అలాగా కింద బియ్యాలు తప్ప అవన్నీ కూడా గొడ్డైన ప్రాంతాల్లో దేవుని సువార్త ప్రకటించాం 10 మందికి. అయితే ఈ మధ్యకాలంలో మరి తిమోతి గారు మేము మరి మన దేశం మానవ దేశానికి వారి ఎక్కువ జరిగింది ఇప్పుడు చెప్తారు, నాకు తెలీదు. అయితే వెళ్ళిన తర్వాత మేము 10 మంది ఎవరి సేవలో వాళ్ళు బలపడిపోయాము. కానీ నేను ప్రకటించింది ఏంటంటే, మేము చాలా మంది మాతో ప్రకటించినప్పుడు, సువార్త ప్రకటించినప్పుడు ఆ ప్రాంతాల్లో 2 జీవిత ఖైదీలు కూడా ఉన్నారు. మాకు కూడా 2 వాళ్ళు 2 జీవిత ఖైదీలు కూడా మాకు కూడా ఉన్నారు. వాళ్ళకి జీవిత ఖైదీలు పడ్డారు. అయితే వీళ్ళ సువార్త ప్రకటించడం ద్వారా వారి కూడా దేవుడు ఏంటి ఆశ్చర్యంలో నిరూపించాడు. ఆమె హల్లెలూయా. కనుక మన దేవుడు, ఆ దేవుడి గారికి 40 వందనాలు. అదైతే నేను కొంచెం ఆదివారం అంటే ఎప్పుడు 20 సంవత్సరాలు కాబట్టి ఈ మధ్యకాలంలో చూడలేదు. కనుక దయతో పూర్తి అడ్రస్తోటి ఇక్కడ మన సంఘంతో మాట్లాడి దైవాక్తమానము అందించండి. అందించిన తర్వాత మేము కార్యక్రమం వెళ్తాం. 30 నిమిషాలు మీరు సమయం తీసుకోండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుపక్షముగా సంఘములో ఉన్న బెదర్ పాస్టర్ గారు, మోసి గారికి ఎంత అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వకమైన వందనాలయ్యా. మరి అయ్యగారు ప్రేమతో పిలిచి రావాలయ్యా అన్నారు. సరే వస్తాం. మీ అందరికీ తెలుసు, నాకు మర్చిపోతున్నారు. ఆయన పెద్దవాడు తెలుసు. 20 సంవత్సరాల క్రితం ఇక్కడే చిన్న వ్యాపారం చేస్తే ఉండేవాడిని. తెలుసమ్మా? మర్చిపోయారు. అప్పుడు ఓకే ఏమ్మా, అది ఓకే అమ్మా, చూసారు కదా నన్ను. వ్యాపారం చేసేవాడిని 20 సంవత్సరాల క్రితం. అలాంటిది నేను కొన్నాళ్ళు చిన్న పిల్లలుంటే విదేశాలు వెళ్ళిపోయి అక్కడ కష్టపడ్డా 15 సంవత్సరాలు. అక్కడే దైవజ్ఞులు, సేవకులు, అందరూ తెలుగు ఆత్మీయులు, అలాగే మన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి ఆంధ్ర వాళ్ళు ప్రతి ఒక్కరికి ఆత్మీయులుగా ఉంటాం. చర్చికి వెళ్తాం, సహవాసం ఉంటాం, కనికరించుకుంటాం, ప్రేమతో సహవాసం, క్రీస్తుతో సహవాసం నడుచుకుంటాం. ఇలా ఉండేవాళ్ళు. కానీ దేవుడు మహాకృపతో దేవుణ్ణి ఎప్పుడైనా
నమ్మాలి, పట్టుకోవాలి. ఆయన మనం పట్టుకుంటేనే మనల్ని పట్టుకుంటాడు. మనం విడిచిపెడితే దేవుడు విడిచిపెడితే దేవుడు కాదు, కానీ వెయిట్ చేస్తాడు. మన దేవుని ఎలా ప్రేమించాలి, ఏ రకంగా నడవాలి, ఆజ్ఞల ప్రకారంగా దేవుని ఏ రకంగా అంగీకరించాలి, కొన్ని విషయాలు చెప్తా. ఇక్కడ వచ్చిన కూడికొచ్చిన యువనస్తులు చక్కగా పాటలు పాడి పెద్దలందరూ కూడా నా హృదయపూర్వకమైన వందలండి. మరి చక్కటి డోలకు కొట్టిన మరి బెదర్ గారికి నా హృదయపూర్వకమైన వందాలు. ఎంత అవకాశం ఇచ్చినందుకు మరి మోస గారికి నా హృదయపూర్వకమైన వందాలు. చిన్న ప్రార్థన చేసి 2 ముక్కల ముఖ్యమైన చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. మోసేసు గారి సంఘం కోసం ప్రార్థిస్తున్నాం. ఈ సంఘంలో ఉన్న ప్రభా ప్రతి ఒక్కరికి బలహీతులుంటే యేసు నామములో లయపరిచి యేసు నామములో విడుదల దయచేయండి ప్రభా, రక్షణ దయచేయండి. ప్రతి హృదయంలో నాటబడాలి, ప్రతి హృదయంలో వెలిగించబడాలి, ప్రతి హృదయంలో ప్రభా రక్షణ దయచేయాలి. నీ విశ్వాసం ఏంటో, నీ ప్రేమేంటో, సత్యము నాతోనే వీళ్ళందరితోనే మాట్లాడి బహువుగా విస్తారమైన జీవులతో దీవించి ప్రతి అయా కుమ్మరించి వీళ్ళకి ప్రభా జరగమని మేలు ఊహించే గొప్ప సంగతులు తెలియజేయండి నాయన. వాక్యముతో మాట్లాడుగా ప్రతి మాట ప్రతి ఆలోచన మీతోనే పలకించి మాతోనే మాట్లాడి వీళ్ళందరి హృదయంలో వెలిగించబడినట్లుగా దరి చూపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, చిన్న మాట చెప్పాలి ఆశపడుతున్నాను. మనము దేవుని ప్రేమించేప్పుడు ఏం చెయ్యాలి? ప్రతి ఒక్కరికి విశ్వాసం ఉంటారు, దేవుని నమ్మకం ఉంటారు, దేవుని సహవాసం ఉంటారు, దేవుని అంగీకరించి ఉంటారు, దేవుని ప్రేమిస్తాం. క్రీస్తు మన కోసం ప్రాణం పెట్టి ఈ లోకములో ప్రతి పాపములు క్షమించడానికి, ప్రతి పాపములు నలిగిపోయి హృదయములో ఉన్న కుంగి వేదన దుఃఖముతో ఏమి చెయ్యాల స్థితి లేక మనందరినీ ప్రేమించడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రతి పాపములు క్షమించంట పరలోకి తీసుకెళ్తానికంట. మనం ఏమి చెయ్యాలి? ఆజ్ఞల ప్రకారంగా చూడండి. యోహాను సువార్త 14 చూడండి అమ్మా. యోహాను సువార్త 14 నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపికుడు ఆత్మను మీకు అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా నామమున మీరేమని గాని అంటున్నాడు, నేను చేస్తా. నా నామంలో మీరేమంటారు? కుటుంబ సమస్య అవచ్చు, అనారోగ్య సమస్య అవచ్చు, ఆరోగ్య సమస్య అవచ్చు, కుటుంబ సోదర సమస్య అవచ్చు, తెలియక అప్పుల సమస్య అవచ్చు, భార్య భర్తల సమస్య, బిడ్డల సమస్య, అది చదువులు కట్టలేక పిల్లలకు తీసి సమస్య, ఏ సమస్య అయినా మీరు నా నామములో ఏమడుగుతున్నారో నేను చేస్తా. తండ్రి ఆజ్ఞ ప్రకారంగా మీరు నన్ను ప్రేమించిన అలా ప్రేమిస్తున్నారా? అయితే ప్రేమ మీ ఎంతో లోకానికి ఎంతో ప్రేమించాడు. దేవుడికి స్తోత్రం. ఈ లోకానికి ఎంతో ప్రేమించాడు. మనం ఆజ్ఞ ప్రకారముగా నడవాలి. ఇక్కడ ఏముందండి? నేను తండ్రిని మేలుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ. మీ యొద్ద ఏం మాట్లాడుతున్నారు దేవుడు? మీ యొద్ద ఏ ప్రకారంగా నివసిస్తున్నారు? మీ యొద్ద ఏ ప్రకారంగా మాట్లాడిపోయి మీ కుటుంబ సమస్యలు తండ్రి ఉన్నాడు అని మన గ్రహించారు. నన్నేమి మీరు అడుగుతున్నారు? నేను చేస్తా. మీరు నా సొత్తు. 2-3 నామములు కూడి ఉంటే అక్కడ ప్రార్థన ఆలకించి నేను మీ నామములు ఎరిగే ఉన్నాను కదా. మీరు నన్ను ఎంత ఎరిగే ఉన్నారు? లోతైన భావం, హృదయంలో
ఉన్న వ్యాధి గాని, హృదయంలో ఉన్న బాధ గాని ఉండొచ్చు. కానీ లోతైన మామూలు ఏమనగాలి, ఏం ఆశిస్తున్నాడు అదే ప్రవర్తున్నాడు. ఇక్కడ ఏమండి, ఇక్కడ ఏమనగాలి అనే ప్రకారంగా చెప్పమ్మా. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆ. ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆత్మని మీకు అనుగ్రహించెను. లోకం ఆయన చూడదు, ఆయన ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వచ్చును. కొంతకాలమైన తరువాత లోకం నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను. ఎవరండి దీవిస్తున్నాడు? నేను జీవించుచున్నాను. ప్రభు ఉండడం, నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. మీరు ఏమై ఉన్నారో నా నామములో ఎరుగుతున్నారు కదా, మేము కడిగిరి చూపించి సమాధాన పడుతున్నాను కదా, మీరు ఏమి ఊహిస్తున్నారో ఊహించకంటే గొప్ప సంగతులు తెలియజేస్తున్నారు. మరి అదే విషయంలో చూడండి, యోహాను 14:20 చూడండి. నా ఆజ్ఞలను అంగీకరించిన వారికి, యోహాను 14:21 అండి. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడెవడు నన్ను ప్రేమించుతున్నవాడు. నన్ను ప్రేమించిన వాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వారిని ప్రేమించి వారికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను. ఇస్కరియోతు కాని యూదా, ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను కనపరుచుకొనుటకేమి సంభవించినని అడగగా యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినిచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. తండ్రియే. ఏముందండి, నీ నామములో ఏమేమి ఉన్నారో నన్ను ప్రేమిస్తున్నారు కదా, తండ్రి ప్రకారముగా ఆయన ప్రతి మానవులు రక్షించి ఆయన కాపాడి తండ్రి యొద్దకు తీసుకెళ్తానికి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భూలోకంలో కొన్నాళ్ళే మనం స్వతంత్రించుకుంటాం, దేవుని స్వతంత్రించుకుంటున్నాం. దేవుడు మనల్ని స్వతంత్రించుకొని ఆయన ప్రకారంగా నడవాలని, సత్యమైన భావములో నడవాలి. దేవుడు సత్యమైన స్వరూపి. ఆయన అంగీకరించాడు. అంగీకరించి మీ ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో నలిగిపోయి ఉండొచ్చు. నేను తండ్రి అని మీరు ఎరుగురు కదా, మర్చిపోయారా? మానవులను రక్షించడానికి ఈ లోకానికి ఎలాగొచ్చారో తండ్రి అని మర్చిపోకూడదు. మన ప్రభు రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. ఒక సహోదరి చెప్తా, స్త్రీ ఎన్నో బాధపడుతుంది. 12 సంవత్సరాల నుంచి బాధపడితే ఎవరితో చెప్పుకోవాలి? కుటుంబ సమస్య వచ్చు, ఆర్థిక సమస్యలు వచ్చు, అనారోగ్య సమస్య వచ్చు. అనారోగ్య సమస్య అయిన ఒక స్త్రీ, ఆ స్త్రీ మరి చెప్పుకోలేని ఎంతంటే ఒక శల్యం ఉంది. అమ్మా, నువ్వు ఎన్నో హాస్పిటల్ తిప్పినా, ఎన్ని మందులు వాడినా నీకు నైవేద్యం కలుగుతున్నదే. నా మాట ఇల్లు, ఇదిగో గలిగిన దేశంలో వచ్చిన యేసు ఆయన రక్షకుడంట, వ్యాధులు తగ్గిస్తాయంట, బాధలు తగ్గిస్తాయంట. ఆయన ఏ సమస్య అయినా ఒక్కసారి కలిస్తే బాగుంటుందేమో అని చిన్న సహాల ఒక చెల్లమ్మ అక్క చెప్తే, ఆ అక్క ఏముందని తెలుసా? ఏం చెయ్యాలి, ప్రార్థిస్తున్నాని, కన్నీరు పెడతానని, ఈ వ్యాధి తప్పుతులేదు, ఏమి చెయ్యాలి అని ఆశిస్తే, అప్పుడు నీ ప్రకారముగా వింటాను. అప్పుడు ఆ సహోదరి ప్రార్థించింది, ప్రభువా ఏమి చెయ్యాలి? ఈ 12 సంవత్సరాలు చెప్పుకోలేని బాధ, ఇటు ఎవరు చెప్పుకోవాలి? భర్త చెప్పుకోనా, బిడ్డలు చెప్పుకోనా, ఎవరితో చెప్పుకోవాలి అని ఆ స్త్రీ చెప్పుకోలేని బాధ ఉంది. ఆవిడికి వ్యాధి రక్తస్రావం. దేవుడికి స్తోత్రం. 12 సంవత్సరాల నుంచి ఎంతలో బాధపడుతుంది, ఎవరితో చెప్పుకోవాలి? అప్పుడు యేసుక్రీస్తు రహదారి వస్తుంటే, అప్పుడు ఆ దారులను వెనకాల వెళ్ళి యేసుక్రీస్తు ఆ చెంగును ముట్టగానే సరాన్ని ఆగిపోయింది రక్తస్రావం. దేవుడికి స్తోత్రం. ఏ సమస్య అయినా, మీరు ఏ సమస్య ఉన్నారో
నీ ఏం అడుగుతున్నారు నన్ను అడగండి. తండ్రిని ఆశ్చర్యస్తున్నాం కదా, ఆశ్చర్యంగా నడుస్తున్నాం కదా, మీరు నీ ప్రేమిస్తున్నాను కదా. ఈ లోకానికి ఎంతో ప్రేమించాడు, మిమ్మల్ని కూడా ప్రేమించాడే మరి ఇక్కడికి వచ్చా. కానీ మీరు నన్ను మర్చిపోతారా? నన్ను ఏం అడుగుతున్నారు? నేను ఏమో చేయాలనుకుంటున్నాను? మీకోసమే కాదా ప్రాణం ఇచ్చా, మీకోసమే కాదా త్యాగం చేస్తా, మీకోసమే కాదా 150 కిలోలు బరువు మోసాడు యేసయ్య. దేవుడికి స్తోత్రం. అంత భారం మోసేనా ఏమన్నారు? అమ్మా నా కోసం కాదు, మీ బిడ్డల కోసం, మీకోసం ఏడవండి. యేసుని చూడగానే ఎంతో విశ్వాసులు ఎంతో దురించారు, కన్నీరు పెట్టారు. ప్రియ బిడ్డలారా చూడండి, మన దేవుని ప్రేమించాలండి, చెడుతనం విడిచిపెట్టాలంట, మంచితనం నెరవేర్చాలి. చూడండి కీర్తనకి వెళ్తాం. చూడండి కీర్తన, ఆ కీర్తనలు 97 అమ్మా 10 యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహ్యించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించును. దేవుడికి స్తోత్రం. యెహోవాను ప్రేమించులారా, నీతిమంతులారా, ఇతరుల వాసులారా, నేను మీ కోసం ప్రేమిస్తున్నాను కదా, మీ చెడుతనం అంతా తీసిపెట్టండి. అహస్యమైన కుంకుము దురాత్మలు మీరు ఉన్నాయి, తీసివేయండి. మానసిక వ్యాధితో పెట్టుకోవద్దు, కుంటి వ్యాధిని పెట్టుకోవద్దు. నేను నీ ప్రేమిస్తున్నా, శాశ్వతమైన నేను ప్రేమిస్తున్నా, నీ చెయ్య ఇడవను. ఆయన విడిచిపెట్టలేదు. అంత ప్రేమించే యేసయ్య ఏమన్నాయండి, తన భక్తులు కాపాడతానికంట. ఇందాకేమన్నాయండి, భూలోకంలో స్వతంత్రించుకుంటానికి, ఇక్కడ ఏముందండి, తన భక్తులు కాపాడటానికి, ప్రాణములు ఆయన కాపాడటానికి, భక్తి చేతుల నుండి ఆయన విడిపించడానికంట. ఇందాకేమన్నాయండి, విడిపించి తండ్రి అత్తకి తీసుకెళ్ళటానికి. దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం. ఈ విషయం తెలుసుకోవాలి. ప్రేమ పెట్టలరా, మనందరం అంట దేవుని ప్రేమించినట్లుగా చెయ్యాలి, దేవుని ప్రేమించినట్లుగా ఆజ్ఞలు చేయాలి, దేవుని ప్రేమించినట్లుగా మనం దేవుని అంగీకరించే భయభక్తి కలిగి ఉండాలంట. భయభక్తి కలిగి ఉంటేనే మన హృదయం లేదండి చెడు హృదయం ఉండదు, చెడు మాటలు ఉండదు. మన ప్రవర్తన ఏంటో, మన ఆలోచన ఏంటో, మన యథాలు ఏంటో ఒక్కసారి ఈ లోతైన భాగంలో తెలుసుకుని దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేవా? దేవుణ్ణి ప్రేమిస్తే నీ కుటుంబాన్ని ప్రేమిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమిస్తే నీ బిడ్డలు ప్రేమిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాయంటే మనం దేవుణ్ణి ప్రేమించినట్లుగా ఉండాలి. అప్పుడే భయభక్తి కలిగి దేవుణ్ణి, మీరు నన్ను ఏమడుతున్నారో అదే నేను చేస్తా, ఇది వస్తువులు తెచ్చుకోవాలి. ఈ సత్యం తెలుసుకొని మీరందరినీ దేవుణ్ణి ప్రేమించినట్లుగా భయభక్తి కలిగి కొనియాడబడి ఉంటే ఆయన ఏమడిగినా నేను చేస్తా అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ మరి కూడికొచ్చిన పెద్దలు, మరి ఇంత అవసరించిన మరి ముఖ్యమైన బెదర్ గారికి మన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాం. చిన్న ప్రార్థన చేస్తాం, కొన్ని చూసుకుంటామా, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. ఇక్కడ ఉన్న ప్రభావ, నన్ను సంఘంలో ఉన్న ప్రభావ, ఏ బిడ్డ దీవించబడాలన్నా నిన్ను ప్రేమించే విద్యార్థులతో సహవాసముతో మీరు నన్ను ఏమడుగుతారో నేను చేస్తాను. నిజమే ప్రభా, మిమ్మల్ని అడగాలంటే మాకు శక్తి లేదు, మిమ్మల్ని ప్రేమించాలంటే మేము నడవలేం, మీ సన్నిధికి రావాలంటే మేము నిస్సహాయ స్థితిలో ఉన్నాం. తండ్రి, ఏమి చేయాలో, ఏమి నడిపించాలో తెలియక ఉన్నాం. తండ్రి, మిమ్మల్ని ప్రేమించాలని, మీ మాటలు వినాలని, మీ వాక్యం వినాలని, మీ ప్రార్థన వినాలని, మీ సహవాసం వినాలని ఆ ప్రోత్సాహాన్ని మీద నాయన పెంపుకొచ్చి సహవాసముతో నాయన ఇంటింటికి వెళ్ళి ఎక్కడగా ప్రార్థించే నాయన రక్షించబడినట్లుగా నీ సహవాసంతో ఎంతమందో రక్షించబడ్డావు నాయన. రక్షించబడలేని కోసం ప్రార్థిస్తాం,
నాయన వాళ్ళందరి కోసం ప్రభా నీ వాక్యము నీ విధానము నిన్ను ప్రేమించేట్టుగా నాయన సహాయం తెచ్చి నాయన ధరించాను ప్రభా సహాయం తెచ్చాను ప్రభా వీళ్ళందరూ ప్రభా కుటుంబ పాటు ప్రభా భర్తల పాటు ప్రభా బిడ్డల పాటు నాయన బిడ్డల సంఘుల పాటు ఏ పని చేస్తున్నారు ఏమి ఆశిస్తున్నారు ఊహించకంటే గొప్ప రెట్టింపు ఊహించకంటే గొప్ప సంగతులు ఊహించకంటే గొప్ప విజ్ఞాపతో నాయన ప్రేమిస్తాను సహాయం తెచ్చింది ప్రతి అవసరం తీసి సహాయం తెచ్చి ఇక్కడ ఉన్న ప్రభా ప్రతి కుటుంబంలో లేవనెత్తండి వ్యాపారస్తులు వ్యాపారం నిర్మించే ప్రభా ఏ చేసే విషయాలు పని విషయాలు ఆరోగ్య విషయాలు సమాధానం వచ్చినట్లుగా సహాయం చేయండి అప్పులుంటే అప్పులు తీర్చి సమాధానం తెచ్చిన ప్రభా అడగండి నువ్వు ఈ పడతానండి నిన్ను ప్రేమించాలని గొప్ప రక్షణ తెచ్చిన ప్రభా సహాయం చేయండి ఓ పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించండి గొప్ప కార్యం తెచ్చిన ప్రభా ఊపిరి ముట్టి స్వస్థపరిచి ఈ కుటుంబంలో లేవదించిన ప్రభా గొప్ప సంగతులు ధరించరించిన ప్రభా సాక్ష్యం ఆడుకోండి సహాయం చేసి ఆశ్రయించి మహిమ గర్వత ప్రభావాలు కారు ప్రభావ ఈ కుటుంబంతో ప్రతి ఒక్కరు ధరించి వేసి దాని సంఘంలో ప్రతి ఒక్కరు కట్టడగా సంఘంలో ఉన్న ప్రభావ ప్రేమించి ఇంకా ఇంకా వాడబడినట్లుగా బహుముగా దీవించిన ప్రభావ అదే నూతన శక్తి నూతన హృదయము అదే నేను తపస్సుగా ఉంది ప్రభావ అక్కడ సహాయం చేయాలి అదే విధంగా ఆర్థిక సహాయము ధరించిన ప్రభావ ఆ చర్చికి ప్రభావ నూతన వైభవంగా నడిపించేట్లుగా ప్రతి సేవకులు దైవజనం సహాయతగా సహాయం చేసి ఆశ్రయించి నడిపించి సంఘాన్ని కట్టుబడుతున్నట్టుగా దర్శించుగా అందరినీ సయ్యత కావాలి నీ ప్రేమ కావాలి నీ సహాయం కావాలి అయ్యా నువ్వు లేదు నేను నడవలేదు నువ్వు లేదు నీ సహాయం లేదు ఒక కడుగు నేను నడవలేదు కదా నీ సయ్యత నీ ప్రేమ నీ సహవాసం నాయన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆదరించి ఒకరికొకరు ప్రేమ కలిగి నాయన ఉండి సహవాసులతో ఆయన సహాయం చేసి నేను ప్రేమించేదాకా ధరింపు చేసి గొప్ప రక్షణ దయచేది వీళ్ళ కుటుంబమంతా నాయన ఈ ప్రార్థన ఈ సాక్ష్యము వీళ్ళందరం కుటుంబం ఉదయంలో నడిపించి గొప్ప రక్షణ ధరింపు చేయమని క్రీస్తు పరిశుద్ధాత్మలు వేడుకున్నా పరమ తండ్రి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చాలా వందనాలు కదా దేవునికి మహిమ మొదటిగా చెప్పిన మాటలు యేసు నామములో అడగండి. ఏ నామం అడగండి? యేసు నామములో అడగండి. నా నామములు ఏదైనా నీకు పరిచయిస్తాను అని మంచి మాట చెప్పిన సహోదరుడికి వందనాలు చేస్తున్నాను. 1 నిమిషాలు పట్టండి. ఇంకా 6 గంటల టైం ఉంది.